క్రైస్తులాడు దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించిన మాటలు. నీవు నీ దైవజనుని మాట వినేవాడివిగానే ఉన్నావా? ఆయన నీకు ఏదైనా పని అప్పచెప్తే దానిని చేయగలుగుతున్నావా? లేక నీవు ఎక్కడైనా లోపాలు సరిదిద్దాల్సిన పరిస్థితి ఉంటే అక్కడ ఆ పని చేయగలుగుతున్నావా? ఎవరిలో ఏ లోపం ఉంటే నాకెందుకు లేని తప్పుకుంటున్నావా? నీవు నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటూ ఇతరుల ఆత్మీయ స్థితిని కూడా గమనిస్తూ ఉండాలి. నీ కళ్ళ ముందు ఎవరిలోనైనా లోపం నీకు కనిపిస్తే నీవు ఖచ్చితంగా వాళ్ళకి ఆ విషయాన్ని తెలియచేయాలి. నాకెందుకులే అన్న నిర్లక్ష్య ధోరణి నీలో ఉంటే ఇప్పుడు అటువంటి స్వభావాన్ని విడిచిపెట్టు. నీవు పరలోకం చేరే భక్తిని చేస్తున్నప్పుడు నీ తోటి వారు కూడా పరలోకం చేరే భక్తిని చేసే విధంగా నీవు వారిని దేవునిలోనికి నడిపించగలగాలి. అందుకే పౌలు తీతుకు వ్రాస్తూ వివరంగా చెబుతున్నాడు, నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది అని. కనుక నీవు కూడా ఈరోజు నీ పరిధిలో నీకు కనిపించినంత వరకు ఎక్కడ ఏ లోపం ఉన్నా, వాక్య వ్యతిరేకంగా ఎవరైనా జీవిస్తున్నా వారిని హెచ్చరిస్తూ సరిదిద్దడానికి ప్రయత్నించు. నీలో ఏదైనా లోపం ఉన్నా సరే ప్రభువు నీకు ఆ లోపాన్ని కనపరిచినప్పుడు దానిని విడిచిపెట్టు. ఆమేన్.